హలో అందరికీ. వడలు చూసారా ఎంత బాగున్నాయో! చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి స్వీట్ కార్న్ వడలు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్వీట్ కార్న్తో వడలు ప్రిపేర్ చేసేద్దాము. ఈ స్వీట్ కార్న్స్ యాక్చువల్లీ బాగా వచ్చాయి కదా అని చెప్పేసి మొన్న తీసుకొచ్చాను నేను. అందులో 6 తీసుకొస్తే 3 చాలా బాగున్నాయి. బాయిల్ చేసుకొని తింటే స్వీట్ కార్న్స్ అన్నీ కూడా స్వీట్గానే ఉండవండి, కొంచెం ముదిరిపోయిన టేస్ట్ మారిపోతాయి, స్వీట్నెస్ ఉండదు. సో ఇవి కొంచెం బాగా ముదిరిపోయినట్టు అనిపించాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్ కింద స్వీట్ కార్న్ వడలు ప్రిపేర్ చేశాను నేను. అవన్నీ ఫస్ట్ గింజలుగా తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఓన్లీ ప్లెయిన్ స్వీట్ కార్న్నే మిక్సీలో వేసుకోవాలి. అండ్ స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి మొత్తం పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేయకూడదు. జస్ట్ మనం మిక్సీ జార్ పెట్టి 1 or 2 టైమ్స్ జస్ట్ ఆన్ చేస్తే చాలు. అవి బరకగానే ఉండాలి స్వీట్ కార్న్ వడలు వేసుకునేటప్పుడు. అస్సలు పేస్ట్లా వచ్చాయంటే అసలు మనకు వడలు సరిగ్గా రావు అండ్ టేస్టీగా కూడా ఉండవు. ఇలా కొంచెం బరకగా వచ్చింది అని అంటే మనకి మధ్యలో అక్కడక్కడ పంటికి స్వీట్ కార్న్ తగులుతూ ఉంటాయి అండ్ చాలా బాగా వస్తాయి. ఇలా స్వీట్ కార్న్ చూడండి ఎలా ఉందో, బరకగా అంటే మధ్యలో గింజలు తగులుతూ ఉంటాయి. పేస్ట్ లాగా అయితే అస్సలు అవ్వలేదు. ఎక్కువ గ్రైండ్ చేసేస్తే స్వీట్ కార్న్ ఎలాగైనా త్వరగానే పేస్ట్ లాగా అయిపోతుంది. అలా అస్సలు బాగోవి వడలకి. అండ్ ఇందులోకి మనకు కావాల్సిన కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ కార్న్లో మనం స్వీట్నెస్ కొంచెమైనా ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిరపకాయలు, గరం మసాలా, చిల్లీ పౌడరు అన్నీ యాడ్ చేసుకోవాలి. అలా అయితేనే మసాలా మిక్స్ బాగా వచ్చి వడలు బాగుంటాయి. అండ్ నా దగ్గర నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయట్లేదు. పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళు మధ్యలో చెక్ చేసుకొని తినటం అది తినరు. సో మీరు కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ మైదా అండ్ 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. అస్సలు వాటర్ వేయకండి. మ్యాక్సిమం స్వీట్ కార్న్ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. అసలు వాటర్ వేయకుండానే నేనైతే మిక్స్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా కన్సిస్టెన్సీ బాగా గట్టిగా అనిపిస్తేనే లిటిల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా పిండి కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే పక్కన ఉంచేయండి. ఇంకా స్వీట్ కార్న్లో అయినా వాటర్ అది ఉంటే దిగిపోద్ది. సో మనకు కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ ఈజీగా అర్థమవుతుంది. స్వీట్ కార్న్ వడలు అయితే మామూలు మనం గారెలు వేసినట్టు లేకపోతే వేరే వడలు వేసినట్టు అంత కరెక్ట్ షేప్ అండ్ కరెక్ట్ టెక్స్చర్ అయితే రాదు. ఎందుకంటే పిండి కొంచెం బరకగా ఉంటుంది అండ్ వేసుకునేటప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి. సో ఆ స్వీట్ కార్న్ వడలు ఇలా పిండి మిక్స్ చేసుకునే లోపే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మరుగుతూ ఉండండి. మరుగుతూ ఉంచుకుంటే మనం వడలు వేసుకునే టైంకి ఆయిల్ హీట్ ఎక్కిపోద్ది. బాగా హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వడలు ఒక బాల్స్లా చేసుకొని దీన్ని మ్యాక్సిమం చేత్తో ఇలా అద్దుకొని వేసేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ వడలు మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేయండి. ఎందుకంటే అవి త్వరగానే ఫ్రై అయిపోతుంది, త్వరగా మాడిపోయినట్టు కలర్ వచ్చేస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల బాగా కుక్ అవుతుంది, చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఇలా మనం వాటర్ అది ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం బరక కన్సిస్టెన్సీలో తీసుకుంటే ఆయిల్ కూడా పెద్దగా పీల్చవు. సో ఆయిల్ కూడా కొంచెం ఒక మాదిరిగానే పీలుస్తాయి తప్ప ఎక్కువగా అయితే పీల్చవు. సో ఇలా వడలు వేసేసుకున్నాను నేను, చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకా వేడిగానే ఉన్నాయి. ఇంతలోపటికే మా చింటూ వచ్చేసాడు, టేస్ట్ చేసేద్దాము తిందాము అని చెప్పేసి. సో అందుకే టేస్ట్ చేస్తున్నాము. టేస్ట్ అదిరిపోయిందంతే, చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అందరిది డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, వాడికి కాలిపోయింది అయినా సరే తినేస్తాడు. ఏదైనా నచ్చిందంటే మాకు తినేయాలంతే. వేడిగానే తినేయడానికి ఇష్టపడతాము. అండ్ ఈవినింగ్ టైం స్నాక్కి పర్ఫెక్ట్ స్నాక్ ఈ సీజన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.